సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకోవాలి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వాక్యాన్ని నుంచి జాగ్రత్తగా చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యోహాను భక్తుడు చాలా తేటగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? లోకములోనికి వారు బయలుదేరి వెళ్ళి ఉన్నారు, ప్రతి ఆత్మను నమ్మక. మీరేం చేయాలి? ప్రతి ఆత్మను పరీక్షించుడి అని రాయబడింది. దేవుని సంబంధికులైన లోకస్తులా? వీళ్ళు దేవుని సంబంధికులుగా వ్యవహరిస్తున్నారా, లేదు తన జీవితంలో నమ్మకార్థపు అనుభవాల్లో వెళుతున్నారా అంటూ పరీక్షించుడి. ఈ కాలం పేరు ఏమిటో తెలుసా? కల్తీ కాలం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూడండి, అంగడిలోకి వెళితే కల్తీ సరుకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒక వస్తువుని కాదు, ప్రతి దానిలో కల్తీ కనబడుతూనే ఉంది. మరి ఈ రోజున కల్తీ కాలంలో ఉన్నాం. తాగే పాల దగ్గర నుండి మనం అనుభవించే ప్రతి వస్తువులో కూడా కల్తీ కనబడుతూనే ఉంటుంది. మరి దీనిలో నువ్వు చాలా మెలకువగా ఉంటున్నావు కదా. ఇప్పుడు ప్రభు లోకంలో ఉన్న వాటిని పరీక్షించుడి అనే దానికంటే కూడా ఆత్మీయ జీవితంలో కూడా మీరు పరీక్షించండి అంటున్నాడు. మనం ఈ ఆత్మీయ పరుగులో 3 విషయాల్లో పరీక్ష ఎప్పుడూ జాగ్రత్తగా పరీక్షించాలి. అవి పరీక్షిస్తే మన ఆత్మకు క్షేమం కలుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున ప్రతి ఆత్మను నమ్మక అనే మాట అంటున్నాడు కదా. మరి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? మనలోనే ఉన్నారు. అదే పత్రిక 2వ అధ్యాయంలో చాలా తేటగా 19వ వాక్యాన్ని ఇలాగ రాయబడింది. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధికులు కారు. కల్తీ సరుకు ఎక్కడ? అంగడిలో కాదు, ఆరాధనలో. ఇప్పుడు ఆలయాలలో పరిశుద్ధమైన జీవితం నడిపిస్తున్నామనే పరిశుద్ధుల మధ్యలో కల్తీలు ఎక్కువైపోయాయి. ఈ కల్తీలను కొంచెం జాగ్రత్తగా గమనించి పరీక్షించాలట. ఏ ఆత్మ దేవుని సంబంధి, ఏ ఆత్మ శరీరానుసారంగా వ్యవహరించడం. యేసు ప్రభు కొన్ని సంఘటనల జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చదివితే వారట ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు దైవ సంబంధమైన అనుభవంలో ఉండరట. వాళ్ళు గుడ్డివారిగా నడుస్తారట, మరొకరికి దారి చూపుతారట. మీరంతా గుడ్డివాళ్ళు, నేను మీకు దారి చూపుతా అన్న వ్యక్తి ఎవరంటే అతడు గుడ్డివాడే. ఈ గుడ్డివాడు నడిపిస్తే గుంటలో పడతారు అని యేసు ప్రభు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చదువుతారా వాక్యాన్ని? వారు గుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివారికి త్రోవ చూపే వాళ్ళై ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా. అర్థం ఏమిటి? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, ఎవరిని నమ్ముతున్నావు? ఆ ఆత్మని పరిశీలించాలిగా, ఆ పరిస్థితులను గమనించాలిగా. ఏదో ప్రభువుని నమ్ముకున్నాం, గుడ్డెద్దు చేలో పడింది అన్న సామెతలాగా కాదుగా. ప్రతి ఆత్మను పరిశీలించాలి. వాళ్ళు ఎవరో తెలుసా? గుడ్డివారై ఉంటారు, కానీ గుడ్డివారికి త్రోవ చూపుతామంటారు. వారు ఎవరయ్యా అంటే యేసు ప్రభు చెప్పినట్టుగా చూడముచ్చటగా ఉంటారు, నిలువుటంగిలో ఉంటారు, వీధి మూలలో కనబడతారు, దీర్ఘ ప్రార్థనలతో ఊరేగుతూ ఉంటారు, కానీ సున్నం కొట్టిన సమాధులు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు?
మరి ప్రతిదాన్ని పరీక్షించాలిగా, ప్రతి వారిని పరిశీలన చేయాలిగా. ప్రభు రాకడ దగ్గర పడుతున్న ఈ కల్తీ కాలములో ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి పరిస్థితిని నమ్మక, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తులై సంఘం ఎప్పుడు మేలైన దాన్ని, సమస్తములో కూడా మేలైన దాన్ని పరీక్షించి చేతబట్టాలి అని బైబిల్లో రాయబడిందిగా. మరి ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళేమో సున్నం కొట్టిన సమాధులలాగా ఉన్నారట. వీళ్ళు చూస్తే గుడ్డివారిగా ఉండి గుడ్డివారికి దారి చూపేవాళ్ళై ఉన్నారట. మీకు ఒక్కసారి మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 16వ వాక్యం చదవండి. అయ్యో అయ్యో అంధులైన మార్గదర్శకులారా. వీళ్ళెవరో తెలుసా? అంధులైన మార్గదర్శకులట. పేరేమో మార్గదర్శకులు, ప్రభువును నమ్మిన వాళ్ళు, వెళుతారు, వెళ్ళేవాడికి దారి చూపుతారు అని అంటూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎవరై ఉన్నారట? చదవండి. మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు. కానీ మీరు బాగా ఆలకించండి. ఇక్కడ వాళ్ళకున్న ఏడు తెలిసి ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. బైబిల్ అంటుంది వీళ్ళన మీరు పరిశీలించకుండా వెంబడించేది. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఇప్పుడు భూతల మీద రకరకాల ఉపదేశాలు ఊరేగుతూ ఉన్నాయి. ఏది సత్యమో ఏది సత్యమో కాదు. ఎవరు చూసినానే మాట ఏమిటో తెలుసా? మేము సత్యమును బోధిస్తున్నాం, మీరు పరీక్షించండి అంటే ఎవరు చూసినా బైబిల్ను ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఆత్మతో మనం అడుగులు వేసేటప్పుడల్లా కొంచెం మెళుకు కలిగిన ఆత్మ కలిగిన వారి జ్ఞాన వివేకాత్మ సంపత్తి కలిగిన వ్యక్తులమై, ఆత్మ నడిపింపులో వ్యక్తులమై ప్రతిదారిని మనం పరిశీలన చేయాలట. అందుకే ఇక్కడ రాయబడింది ఏమిటో తెలుసా? అక్కడ చక్కని మాట రాయబడుతుంది. 17, 18 అన్నీ మీరు చదువుకోనండి. వాళ్ళట బలిపీఠం తోడని, మందిరం తోడని, ఉట్టని రకరకాల పదాలు వాడుతుంటారు. ఆ పైన 15వ వాక్యంలో చదివితే వాళ్ళు తన మతంలో కలుపుకోవడానికి ఒక వ్యక్తి కొరకు ఎంత పనైనా చేస్తారట. చదవండి. ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చి అంత ప్రయాసపడతారు. ఆ తర్వాత మీరేం చేస్తారు? అతడు కలిసినప్పుడు అతని మీకంటే నరకపాత్రుడిగా చేస్తారు. అంటే అర్థం ఏమిటి? ఈ రోజున మన సహవాసం ఎవరితో, మనం ఎవరితో అడుగులు వేస్తున్నాం, ఏ ఉపదేశం మీద కట్టబడుతున్నాం, ఏ సహవాసంలో పెంచబడుతున్నాం? కల్తీ కాలంలో ఊరేగుతుండగా పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతూ ఉండగా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తూ దేవుని వాక్య వెలుగులో ఎలా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ విధానం ఏమిటి అని మనం గమనించగలగాలట. మరో మాట ఏమో తెలుసా? ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో మీరు గుర్తుపట్టాలి. సహవాసంలో ఉన్న ఆత్మ నిన్ను క్షీణింపజేస్తుందేమో జాగ్రత్త. ఇక్కడ రాయబడింది అందులైన మార్గదర్శకులు, రాయబడుతుంది సున్నం కొట్టిన సమాధులు, రాయబడుతుంది గుడ్డివారై గుడ్డివారికి దారి చూపే గుంపులాగా ఉండడం. ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం మన ఆత్మీయ జీవితంలో రాకడ దగ్గర పడుతుండగా ప్రభు వచ్చే ఈ సమయాన మోసపరచకుండా ఉండునట్లుగా, అనేకులలో ప్రేమ చల్లారకుండా ఉండునట్లుగా, ఆధ్యాత్మ్యంలో పరుగులో పరిగెత్తగలిగేట్టుగా ప్రతిదాన్ని పరీక్షించండి, ప్రతి ఉపదేశాన్ని పరీక్షించండి, ప్రతి ఆత్మను పరీక్షించండి. మీరు ఆ విధంగా పరీక్షించగలిగితే మీ జీవితానికి క్షేమం కలుగుతుంది. మీరు పరీక్షించండి అనే మాట చాలా స్పష్టంగా రాసి ప్రతి ఆత్మను నమ్మక, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో మన ప్రాణానికైనా శరీరానికైనా ఆత్మకైనా నష్టం ఎక్కడ కలుగుతుందో తెలుసా? దేవుని ఆత్మ ఏదో దయ్యపు ఆత్మ ఏదో. దేవుని పాత్రలో పాలు పొందేవాళ్ళు ఎవరో, దయ్య పాత్రలో పాలు పొందేవాళ్ళు ఎవరో తెలియకుండా అట్టి ఆత్మతో నీవు లంగర వేసుకున్నట్టుగా పైన సాగిస్తే నీ ఆత్మ నష్టపోతుంది, జాగ్రత్త అంటూ దైవజనుడు చాలా తేటగా మాట్లాడుతుండగా ఎందుకో పరిశుద్ధాత్మదేవుని యొక్క మాటలు ఆలకిస్తూ ప్రతిదానిని మనం పరీక్షించుదుముగాక. ఆమేన్. ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను వెంబడించక. యేసు ప్రభువే చెప్పాడు, ఆయన అన్నాడు నన్ను వెంబడించండి అని. కానీ విచిత్రమైన అనుభవం ఏంటో తెలిసి ఇక్కడికి వచ్చాడు. అప్పటికి కొంతమందిని చెప్పాడు, వీళ్ళ గుడ్డివారు, వాళ్ళ వేషధారులు, వీళ్ళ సమాధులాటివారు, వీర మతం కలుపుకుంటారు కానీ ఒక్కడిని మోక్షానికి వెళ్లకుండా నరకపాత్రులుగా చేస్తుంటారు, వీళ్ళ ఆచార సిద్ధాంతాలు మా పితరుల ఆచార ప్రకారం అంటూ ఆచారాలకు కట్టుబడుతుంటారు. వీళ్ళనా మీరు వెంబడించేది? వీళ్ళేనా దేవుని సొత్తు? కొంచెం జాగ్రత్తగా గమనించి మీరు మేలైన దానిని బాగా పరీక్షించి దానిని చేపట్టండి. ప్రతి ఆత్మను నమ్మక,
ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, ప్రభువు రాకడ సమీపిస్తుండగా, మొదటగా నీ సహవాసం నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా ఉండేటట్టుగా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఏ ఉపదేశం మీద కట్టబడుతున్నావు, ఏ ఉపదేశాన్ని కొట్టుకుపోతున్నావు, ఏ అనుభవంలో సాగి వెళుతున్నావు. ఇకనైనాను ప్రతి ఆత్మను నమ్మక, నువ్వు నమ్మి వారి జీవితంతో ఆటలాడి, వాడు నీ జీవితంతో ఆటలాడి నాశనం కాకమునిపే నీకు మెళుకు కలిగి ఉండాలి. మీకు మాట చెబుతాను. మరి ఇంతసేపు మనం విన్నాం కదా, పరీక్షించండి పరీక్షించండి అంటే, ఆత్మ దేవుని సంబంధమైందో కాదో మనం ఎట్లా పరిశీలన చేయగలం? అలా పరిశీలన చేయాలంటే 3 విషయాలు మన మనసులో ఉండాలి. ఒక విషయం ఏమిటో తెలుసా? ఆ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అని చెప్పేటప్పుడు అతని మాటలను గమనించాలి. అతడు మాట్లాడేటప్పుడల్లా తాను ఎవరిని చూపిస్తున్నాడు అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీకు ఇంకో మాట అర్థమయ్యేది చెబుతాను. ఆయన మాటలకి నడతకి సంబంధం లేదనుకోండి, ఆ సహోదరి మాటలకి నడతకి సంబంధం లేదు అనుకోండి, వెంటనే మీరు గుర్తుపట్టాలి. ఏమని? ఇది దేవుని సంబంధమైన ఆత్మ, దయ్య సంబంధమైన ఆత్మ. వీళ్ళు భక్తిపరుడా, భక్తి కలిగిన ముసుగులో వేషధారణగా నడుస్తున్నారా? ఒక్కసారి కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయంలోని మొదటి వాక్యాన్ని చదివితే ఒక సవాలుతో కూడిన సందేశం వినబడింది. అక్కడ చదవండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరును నన్ను పోలి నడుచుకొనుడి. లోకంలో ఉన్న చరిత్ర అందరూ నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ పౌలు అంటున్నాడు, నేను ఆయనను పోలి నడుస్తున్నాను. నా మాట చూడండి, నా నడత చూడండి, మీరు నన్ను పోలి నడవండి. అంటే దేవుని సంబంధమైన ఆత్మ ఎలా ఉంటుంది ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, పాడేవాళ్ళు ఉంటారు, ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు, అద్భుతాలు చేసేవాళ్ళు ఉంటారు, లోకంలో అనేకమైన ఘనకార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ పౌల్లాగా చెప్పగలిగిన వాళ్ళు కావాలిగా. ఆయనను పోలి నేను నడుస్తున్నా, నన్ను పోలి మీరు నడవండి. ఏది నేను బోధిస్తున్నాను, ఏ వాక్యాన్ని వింటున్నాను, ఏ వాక్యాన్ని చదువుతున్నాను, దాని ప్రకారం నడక. ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన నగ్న సత్యం ఒకటే కనబడుతుంది. అదేమిటయ్యా అంటే, మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఆయన చెప్పినట్టు కానీ, ఆయన బోధించినట్టు కానీ, ఆయన మనకు నేర్పించినట్టు కానీ, మనకు ఆయన ఆజ్ఞాపించినట్టు కానీ అదే ఆజ్ఞలలో మనం నడవగలుగుతున్నామా? మనం నమ్ముతున్న ఆత్మలు అని చెప్పబడిన వాళ్ళు నడుస్తున్నారా? ఈ రోజున ఏదోనండి ప్రభువుని నమ్మాం, ఎవరేం చెబుతారో నాకేం తెలుసు అంటూ గుడ్డివాళ్ళగా పోక ఆ ఆత్మను పరీక్షించాలట. పరీక్షించినప్పుడు బైబిల్ అంటుంది, పౌలుని జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు ఏమంటున్నాడో తెలుసా? యేసును చూశాను, యేసుతో మాట్లాడాను, యేసు నాకు బాగా తెలుసని వివరం చెప్పాల. ఆయన పోలి నేను నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి. నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? యేసును ఎంత ఎరుగుంటే అదే రూపంలో నీ నడకుండి తీరునగాక. రెండవది, ఒక ఆత్మను మనం పరిశీలన చేసి మేలైన సహవాసం ఎట్లా అనంటే, రోమా సంఘానికి పౌలు రాసిన ఉత్తరం 5వ అధ్యాయంలోకి వెళదాం. 5వ అధ్యాయంలో చాలా తేటగా 2వ వాక్యంలో చక్కని మాట రాయబడింది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, కలిగిన వారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. రెండవది, ఆత్మ దేవుని సంబంధిదా కాదని గుర్తు రెండో అనువాలు చెప్పన, కృప కలిగి ఉండాలట. నువ్వు ఎవరితో సహవాసం చేసినా కృప కలిగిన వాడేనా? మనం ఎవరితో సహవాసం చేయాలి? ఏమోనండి, మహా ప్రేమగా పలకరిస్తాడు, మంచిగా ఉంటాడు అందుకే అని కాదుగా. అతను కృప కలిగిన వాడేనా? కృపలోనే నడిపించబడుతున్నాడా? కృపతోనే మాట్లాడుతున్నాడా? కృపతోనే కార్యాలు చేస్తున్నాడా? కృప కలిగి కృపలో అత్యధికమైన విజయాన్ని సాధించగలుగుతున్నాడా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ నా ప్రాణప్రియుడిని యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను, నీ సహవాసం కృప కలిగిన వానితో ఉండునగాక. కృప కలిగిన దావీదు చరిత్ర వింటున్నా, కృపలేని సౌలు చరిత్ర చూస్తున్నాం. ఎన్నోసార్లు ఈ సంగతి చెప్పుకుంటూనే ఉన్నాం. కృప కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? అతనికి కష్టం వచ్చిందట, ఏడ్చే ఓపిక లేదట. ఒక పక్కన పరిస్థితులు చేజారిపోయాయట,
నివాసాలు తగలబడిపోయాయట, భార్యాపిల్లలు దోచుకునబడ్డారట. కానీ అతను ఏం చేస్తున్నాడో తెలుసా? కృప కలిగిన వాడు. సమూయేలు 2వ గ్రంథంలో మీరు చాలాసార్లు చదివారు. ఏముందో తెలుసా? అతడట ఇంకను ధైర్యము తెచ్చుకొని ఏడ్చే ఓపిక లేకపోయినా అతను భయంకరంగా దేవుని సందులో సమూయేలు గ్రంథంలో ఏడ్చెను అనే మాట రాయబడింది. ధైర్యం తెచ్చుకుని ఏడుస్తున్నాడట. సమస్య రాగానే కృప కలిగిన వాడు చేసే పని ఏమిటో తెలుసా? అయ్యా, కృప సమృద్ధి అయినవాడా, నీ కృప లేకపోతే నేను ఏం చేయలేనయ్యా అంటూ ధైర్యం తెచ్చుకుని ఆయన పాదాల మీద పడుతున్నాడు. కృప లేని వ్యక్తి ఎవరు? అది ఆ పక్కన సౌలు కనపడతాడు. అతనేమంటాడు తెలుసా? దైవ దర్శనం నాకు లేదు, దేవుడు నాతో మాట్లాడటం లేదు, నాకు దర్శనాలు చెప్పేవాళ్ళు లేరు, కళలు చెప్పేవాళ్ళు లేరు. ఉన్న సమూయేలు మాట వినకుండా వెళ్ళిపోయాడు. కనుక మీలో ఎవరైనా విచారణ చెయ్యండి. కృప పోగొట్టుకున్న వాళ్ళు, కృప లేని వాళ్ళు సోదిగాళ్ళలాగా ఉంటారు. కృప కలిగిన వాడు కృపాసహితమైన మాటలు పలికేవాళ్ళుగా ఉంటారు. మరి ప్రతి ఆత్మను నమ్మక అంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళని ఏదో బోతర్థం పెట్టి చూసి లేదు మరో రకంగా పరిశీలన చేయక్కరడా. వాళ్ళు కృప కలిగిన మాటలేనా? కృప కలిగిన ప్రార్థనైనా? కృపతోనే ముడిపడి ఉన్నారా? కృపలోనే నిలబడుతున్నారా? కృపచేత అభిషేకించబడ్డారా? కానీ వీళ్ళని చూస్తుంటే సోది మాటలు ఎక్కువ ఉన్నాయిగా. సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు కదా. దేవుడు నాతో మాట్లాడట్లేదు, ఏదో రకంగా నా జీవితాన్ని కొనసాగించాలని శత ప్రయత్నాలు శారీరకంగా చేస్తున్నారుగా. ఈ రోజున ప్రతి ఆత్మను నమ్మకండి, మీరు పరీక్షణ చేయండి. మొదటగా అతని మాటలు, నడక, సాక్ష్యం యేసువలే ఉండగలిగితే అతడు ఆత్మ సంబంధి. రెండవది, అతడు కృప కలిగిన వాడా, కృప లేనివాడా? ఈ విషయాన్ని గమనించి మనం కృప కలిగిన వాళ్ళతో వెళ్ళగలిగితే మన జీవిత అనుభవాలలో కృపచేత నింపబడతాం, కృపలోకి ప్రవేశించగలుగుతాం. ఎన్ని మాటలు రాయబడ్డాయండి. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న ఈ శుభవేళ మీ ఆత్మ చల్లారక మునిపే మన ఆత్మీయ జీవితంలో చల్లబడకుండా ప్రభువు రాకడకు ఎత్తబడాలి అని అనుకుంటే తప్పనిసరిగా మెళుకోగలిగిన ఆత్మతో కృప కలిగిన వ్యక్తులాగా, కృపను కాపాడుకునే వ్యక్తులుగా అడుగులు వేయడం చాలా అవశ్యం. మరో విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? ప్రతి ఆత్మను నమ్మకుండా నీవు ఉండాలి అని అనుకున్నప్పుడల్లా మరొక పని నువ్వు చేయాలి. ఏమిటా పని? నీ వ్యక్తిగత జీవితంలో ఆ ఆత్మ తన్ను గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నాడా, దేవుని గురించి చెప్పగలుగుతున్నాడా? ఈ మాట వినాలి మీరు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? కృప పొందిన వారి విధానం వేరుగా ఉంటుంది. తనను గురించి తాను చెప్పుకోవడం మొదలు పెడతారు, దేవుని గురించి చెప్పడం తగ్గిస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని గమనించాలి, వీళ్ళు దేవుని సంబంధికులు కారు, ఆత్మ సంబంధికులు కారు. మీకు కొన్ని మాటలు చెప్పనా? యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కని మాట రాయబడింది. 1వ అధ్యాయం 26వ వాక్యం చదువు. పైన 24 కూడా ఒక చక్కని మాట రాయబడింది. పంపబడిన వారు వచ్చి వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను. నీవు క్రీస్తువా, ఈ ఏలియావా, ప్రవక్తవైన ఎడల కాని ఎడల ఏమైంది నాతో చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతున్నాడో తెలుసా? యోహాను 26లో జవాబిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? యోహాను, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని, నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు, నా వెనక వస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారు విప్పుడకైనను నేను సరిపోను అంటూ తనకు తానే తగ్గించుకుంటున్నాడు. ఒక ఆయన వస్తున్నాడు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు ముఖ్యమైన వాడు. బాగా ఆలకించండి. ఈ ఆత్మ దేవుని సంబంధమైనవో కావో, ఈ సంఘం దేవుని సంబంధమైందో కాదు, ఈ సహవాసం దేవుని సంబంధమైందా కాదా, దండం వేడి చెబుతుండగా ఈ మాటలు ఆలకించి పరీక్షించండి. అది సంఘమైన, సహవాసమైన, లేకపోతే స్నేహమైన, మరి ఏదైనా కానీ ప్రభువులు అక్కడ దగ్గర పడుతున్న ఈ దినాలలో పరీక్షించి సహవాసం చేయి, పరీక్షించి ప్రార్థించు, పరీక్షించి వెంబడించు, పరీక్షించి నమ్మకంగా నడు. 3వ మాట, పరీక్షించే విధానంలో యోహాను దగ్గరికి వెళితే యోహాను అంటాడు, నేను కాదయ్యా, చెప్పులు వారు విప్పడానికి కూడా నేను పనికిరాను, ఆయన గనుడు. అంటే అర్థం ఏమిటి? నేను తగ్గవలసి ఉంది, హెచ్చవలసింది ఆయన. మరి కొంతమందిని బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే దేవుణ్ణి పక్కన పెట్టారు, వాళ్ళ గొప్పతనాన్ని ఎక్కువ చెప్పుకున్నారు, వాళ్ళ ప్రత్యేకతను ప్రత్యక్షను ఎంతగానో వివరిస్తూ వచ్చారు. అంటే ఇది దేవుని ఆత్మ కాదా? మనం ఇట్టే గమనించాలి. మరొక్కసారి
ఈ వాక్యాన్ని కూడా జాగ్రత్తగా 35వ వాక్యం చదువుదాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. అతడు చెప్పిన మాట మేరకు ఆ ఇద్దరు ఎవరిని వెంబడించిరి? యేసుని వెంబడించిరి. నిజంగా ఈ యోహాను చరిత్ర చదువుతుంటే నన్ను వెంబడించండి అనలేకపోయాడుగా. అసలు నేనే యోహాను యేసు ప్రభు బాప్తిసం ఇచ్చా అని గంతగా చెప్పుకోలేదుగా. తన జీవితంలో ఏమంటాడో తెలుసా? నేను కాదయ్యా ఆయన అంటూ ఆయనను చూపిస్తూ, నన్ను కాదు వెంబడించవలసింది, ఆయనను వెంబడించండి. మనం ప్రజలను ప్రభు వైపు మళ్ళిస్తున్నామా, మన వైపు మళ్ళించుకుంటున్నామా? మనం చేసే కార్యక్రమాల వలన ప్రజలను మన వైపు మళ్ళించుకునే పరిస్థితి ఉంటే ఆ ఆత్మ దేవుని సంబంధమైంది కాదు, ఆ సహవాసం దేవుని సంబంధమైంది కాదు. కనుక ఈ మాటలు విన్నాకైనా మనం ఎవరిని ఎప్పుడు మోకరించినా మాట్లాడినా మనం చూపాల్సిన యేసును మాత్రమే చూపించదుమగాక. మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయనను చూపించాలి, కానీ ఆయన వైపు తిప్పాలి తప్ప జనాన్ని మన వైపు తిప్పుకునే పరిస్థితిలో ఉండకూడదుగా. అందుకే ప్రతి ఆత్మను నమ్మక. మీకు తెలియదండి నెంబర్ 1 సంఘం, మీకు తెలియదండి నెంబర్ 1 విశ్వాసి, మీకు తెలియదండి నెంబర్ 1 సహవాసం. ఎంత ప్రేమ, ఆప్యాయత, ఆనందం. కానీ సొన్నం కొట్టిన సమాధేయం తెలుసా? నీ జీవితంలో తానే దేవుని మరుగు చేస్తూ తాను హెచ్చించుకునేవాడో నీకు తెలుసా? మనుషులు తన వైపు మళ్ళించుకునేవాడా, దేవుని వైపు మళ్ళించేవాడా? ఇవన్నీ గమనించాక నీ వ్యక్తిగత జీవితంలో దీవెన దొరుకున్నట్లుగా నీవు ఈ రోజు నుంచి మొదట మెళుకు కలిగిన ఆత్మ కలిగిన వాడవై ఉండాలి. పరలోక జ్ఞానం చేత నింపబడిన వాడవై ఉండాలి. ప్రతిదానిని పరీక్షించుదురుగాక. ప్రతి ఆత్మను నమ్మక, అది దేవుని సంబంధమైనదో లేకపోతే అపవాది సంబంధమైనదో ఎరిగి సహవాసం చేయండి, ఎరిగి వెంబడించండి, ఎరిగి వాళ్ళతో అడుగులు వేయండి. 2వ మాట చెబుతాను. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తర్వాత చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించండి. నేను చెప్పే మొదటి మాట ఏమిటి? ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించండి. 2వ మాట ఏమిటి? దేవుని చిత్తమేదో అది పరీక్షించండి. మనం అనవసరమన్నీ పరీక్షిస్తాం, దేవుడి చిత్తాన్ని పరీక్షించాం. మరి నీవు దేవుని చిత్తం దగ్గరికి వచ్చేటప్పుడు మోకాళ్ళ మీద నలగాలిగా, మోకాళ్ళ మీద వంగాలిగా, మోకాళ్ళ మీద కనిపెట్టాలిగా, మోకాళ్ళ మీద అయ్యా అని దేవుని దగ్గర దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలిగా. ఈ రోజున పరీక్షించవలసినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో. మనం భూలోకంలో వస్తువులను కానీ, అంగడిలో సరుకులో కానీ ఆయా ప్రాంతాన్ని పరీక్షించడం మంచిదే. అన్నిటికంటే నీ ఆత్మ చల్లారకుండానట్లుగా, నీ ఆత్మలో అభివృద్ధి పొందినట్లుగా, దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చేటట్టుగా, ప్రభువు రాకడలో ఎత్తబడడానికి దిద్దబడే సంఘంలో ఉండగలుగునట్లుగా ప్రతి ఆత్మను నమ్మక దేవుని సంబంధమైందా కాదా, ఈ ఉపదేశం సరైందా కాదా, ఈ సహవాసం సరైందా కాదా, నేను వెళుతున్న మార్గం సరైందా కాదా అని పరీక్షించే మనసు నీకుండునగాక. 2వదిగా దేవుని చిత్తం ఇది అవునా కాదా. దేవుని చిత్తం కాకుండా నువ్వు ఎక్కడ అడుగులు వేసి తొందరపడినా ఉచ్చవుతుంది, ఉరులవుతుంది, ముళ్ళ కంప అవుతుంది, చిక్కుబడిన వల అవుతుంది. చరిత్రలో అంతా అడ్డం తిరుగుతూ ఉంది. మరి దేవుని చిత్తం అయితే అది ఎంత దీవెనకరం. దావీదు మహాశయుడు కూడా చాలాసార్లు ప్రార్థన చేశాడు. దేవా, నేను ఒడిశలలో రాయిబెట్టి విసిన గొప్ప యోధుడిని, నీ చేతితో గొలియాతును చంపిన వాడు వాస్తవమే, కానీ వీళ్ళు వచ్చారు, వెళ్ళమంటావా వద్దంటావా అని దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేశాడు. ఈ రోజున దేవుని చిత్తం కాకుండా అడుగులు వేస్తే చాలా ప్రమాదకరం. దావీదు జీవితంలో కూడా దేవుడి చిత్తం లేకుండా అడుగులు వేసి దెబ్బతిన్నాడుగా. మందసం తీసుకొస్తా దేవుడి చిత్తం కాక అధికారులతో ముచ్చడించి ఎంత ప్రమాదం తెచ్చుకున్నాడు. భక్తులందరికీ హెచ్చరిక, వింటున్న వారికైనా బోధిస్తున్న వారికైనా ప్రతి వాని విషయంలో నువ్వు పరీక్షించాల్సినది ఒకటి ఉంది.
దేవుని ఆత్మలేదో దేవుని ఆత్మ కాదేదో పరీక్షించాలి. దేవుని చిత్తమేదో దేవుని చిత్తం కానిదేదో నిన్ను నీవే జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ ఆత్మ చల్లబట్టడానికి కారణం ఏమిటి? దేవుని చిత్తం కానీ ప్రయాణం చేశాడు దావీదు. తన జీవితంలో ఒరిగిపోయింది మందసం, మంట మండిపోయింది, ఒకడు కాలిపోయాడు, జీవితంలో నెమ్మది లేకుండా అయిపోయింది, దేశం గడగడలాడుతూ వచ్చిందిగా. నీ జీవితంలో దేవుని చిత్తం కొరకు ఆధారపడి నడిచిన దావీదు ఉన్నాడు, కానీ ప్రాకారం అతను కాపాడుతూ వచ్చిందిగా. మీ ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగునట్లుగా మరోసారి దేవుని ఆత్మ మాట్లాడుతుండగా, ఇక మీదట నేను ప్రతిదానిని పరీక్షించి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపడతాను అని చెప్పి వాక్యానుసారంగా అడుగులు వేయడం మొదలు పెట్టండి. మీ ఆత్మకు, మీ ప్రాణానికి, మీ శరీరానికి క్షేమము కలుగునుగాక. అందుకే యోహాను తన పత్రులు అంటాడు, ప్రతి ఆత్మను నమ్మక పరీక్షించండి. దేవుని చిత్తమేదో మీరు చాలా జాగ్రత్తగా పరీక్షించడం, ఇది అవునా కాదా అనే ఆలోచనకు వచ్చి మీరు పరీక్షించండి అని బైబిల్లో చాలా తేటగా రాయబడుతూనే ఉంది. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి. ఆయన శరీరాన్ని కానీ రక్తాన్ని కానీ ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. ఎంత చక్కగా వ్రాయబడిందండి. దిద్దుబాటుకు మార్గమేగా. నీవు ప్రభువుని సమీపించి ఆయన బలను సమీపించాడు పరీక్షించుకోవాలి. దేవుని చిత్తమేదో పరీక్షించుకోవాలి. ప్రతి ఆత్మ ఏదో మంచిదో దైవ సంబంధమో కాదో పరీక్షించుకోవాలి. అట్టి జ్ఞానం మీకు కలగాలని ఈ రోజైనా దేవుని దగ్గర మొర్రబెడితే గతం ఎలా జరిగినా రాబోయే దినాలలో నీ ప్రాణాత్మ దేహం బహుగా మండుతూ ప్రజ్వలిస్తూ ఆత్మలో వికసిస్తూ ప్రభువు రాకడకలో సిద్ధపడే రీతిలో ఆయన అట్టి జ్ఞానాత్మ నీకు దయచేయునుగాక. అట్టి కృప కలగాలని మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ శుభవేళ మరోసారి నీ మాటలు వినడానికి అవకాశం కలిగించావు. లోకంలో అనేకమైన వాటిని మేము పరీక్షిస్తున్నాం, ఆత్మకు మేలైన వాటిలో పరీక్ష చేయలేకపోతున్నాం. కానీ మరొకసారి నన్ను మమ్మల్ని హెచ్చరిక చేశావు. మీ క్షేమం కలుగునట్లుగా పరీక్షలు మొదలు పెట్టండి, పరీక్షించండి, ప్రతి ఆత్మను పరీక్షించండి, దేవుని చిత్తాన్ని పరీక్షించండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనండి. ఎంత తేటగా మాట్లాడావు. ప్రజలు ఈ మాటలు విన్నారయ్యా. వారి జీవితంలో ఏదో గాలి కొట్టిపోయిన పటంలాగా, వాళ్ళ జీవితంలో ఏదో నామకార్థ క్రైస్తవ్యంలో కాక ప్రభు రాకడలో ఎత్తబడాలని ఒక నిరీక్షణ కలిగి అడుగులు వేసేట్టుగా ప్రతిరోజు పరీక్షించుకుంటూ ప్రతిరోజు దిద్దుకుంటూ దీవించబడేట్టుగా మార్గంలో నడిచే ఒక కృప వారికి దయచేయండి. ఎంతమంది మాటలు విన్నారో వాళ్ళ కుటుంబాల క్షేమం కలగాలి, వాళ్ళ అవసరాలను తీర్చబడాలి, వాళ్ళ బిడ్డల క్షేమం కలగాలి. కృపానిధి దాచిన మేలుల చేత దీవెనల చేత నింపి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనాలని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.